హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బిపిఎం. సో మనం ఎప్పటి నుంచో వేరు చూస్తున్న ఈ జీడిఎస్ 2025 జనవరిలో వచ్చిన దాని యొక్క రిజల్ట్ అనేది జస్ట్ ఇప్పుడే కొద్ది సెకండ్లో రావడం జరిగింది. సో ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా, మన నేమ్ అపియర్ అవుతుందా, ఎలా చెక్ చేసుకోవాలి, దాని గురించి రిజల్ట్ గురించి నేను వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి ప్రతి ఒక్కటి చెప్తాను. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇలా ఈ అఫీషియల్ పేజ్లో వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ అఫీషియల్ పేజ్లో వచ్చేసి సో దీని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసేసాను. సో అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి రావచ్చు. సో ఈ పేజ్లోకి రాగానే సో మీకు ఈ పేజ్లో రాకుండా డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఒక పీడిఎఫ్ అనేది రిజల్ట్ యొక్క ప్రతి ఒక్క స్టేట్స్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. సో అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయ్యారనుకో సో మీకు ప్రతి ఒక్క లింక్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి నేను ఇప్పుడు క్లారిటీ చేసి చెప్తాను చూడండి. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకునే ఉండొచ్చు పైన జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జూలై 2025 లీస్ట్ రిలీజ్ అయిన దాని గురించి. సో నేను అది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాని గురించి చెప్తాను చూడండి. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్లో కొంచెం పైకి స్క్రోల్ చేయమండి. స్క్రోల్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి అని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కనబడి ఉంటుంది మీకు. సో దీన్ని జస్ట్ మీరు క్లిక్ చేయండి. ఓకేనా, జస్ట్ దీన్ని క్లిక్ చేశారనుకో మీకు వచ్చేసి ప్రతి ఒక్క స్టేట్స్ అనేది అపేర్ అవుతుంది ఇక్కడ. సో మీరు ఏ స్టేట్స్కి అప్లై చేశారో ఆ స్టేట్స్లో చూసుకోండి. సో నేను ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూపిస్తాను. సో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ ద డాక్యుమెంట్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్ ఇన్ ద అగైన్స్ ద నేమ్ ఆన్ ఆర్ బిఫోర్ 7/4/2025 అంటే నెక్స్ట్ మంత్ April 7 లోపు మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో విత్ మీ ఒరిజినల్ సెట్ ఉండాలి, దాంతోపాటు 2 సెట్స్ అనేది అటెస్టేషన్ చేసి ఫోటో కాపీ ఉండాలి. సో అటెస్టేషన్ అనేది దాని గురించి ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి. ఫర్దర్గా స్టెప్స్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎవరైతే సెలెక్షన్ అయ్యారో నెక్స్ట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, జాయినింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నేను వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క వీడియోస్ డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ ఇచ్చాను చూడండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఏముంది డివిజన్. సో ఫస్ట్ మీరు ఏ డివిజన్లో సెలెక్షన్ అయ్యారో ఆ డివిజన్ నేమ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆఫీస్ అంటే మీ బిఓ నేమ్ కానీ మీరు ఎస్ఓ నేమ్ కానీ ఏదైనా ఉండొచ్చు. తర్వాత వచ్చేసి పోస్ట్ నేమ్. సో మీరు ఏ పోస్ట్ నేమ్ ఉంటుంది కదా, మీరు ఏ పోస్ట్కి సెలెక్షన్ అయ్యారో దాని గురించి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎస్ఓ డాక్ సేవక్. సో వీళ్ళు వచ్చి చేశారంటే ఎస్ఓలో డాక్ సేవక్ సెలెక్షన్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఏ బీపీఎంలో సెలెక్షన్ అయ్యారు, వీళ్ళు ఇక్కడ బీఓలో సెలెక్షన్ అయ్యారు. ఇలా ఉంటుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు ఏ కేటగిరీలో సెలెక్షన్ అయ్యారో ఆ కేటగిరీ ఉంటుంది. ఒకవేళ మీరు యూఆర్లో సెలెక్షన్ అయితే మాత్రం మీకు ఎలాంటి కేటగిరీ సర్టిఫికేట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మీ కేటగిరీలో సెలెక్షన్ అయి ఉంటే మాత్రం మీరు కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీ నేమ్ అనేది ఎక్కడ ఉండదు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, తర్వాత మీరు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలని ఉంది. సో ఈసారి ఏమైందంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఏ స్టేట్లో అయితే పెడతామో అదే స్టేట్లోకి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలవడం జరుగుతుంది. సో ఓకేనా. సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, అమలాపురంలో వీళ్ళకి వెరిఫికేషన్ అనేది పిలవడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది డౌట్ వచ్చింది. సో బ్రదర్ మా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి స్క్రోల్ చేసుకుంటూ చెక్ చేయాలని చాలామంది డౌట్ ఉంటుంది. సో ఇలా మీరు పేజ్లోకి రాగానే పైన స్క్రోల్ ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ ఆప్షన్లో వెళ్ళేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ చేయండి అక్కడ. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ది అక్కడ పెట్టడం జరిగింది. సో అతనికి వచ్చేసి 94% ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నో మ్యాచ్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 00 అని రావడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ 00 అని వస్తే మాత్రం మీరు సెలెక్షన్ కాలేదని అర్థం. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ లిస్ట్లో అనేది లేదని అర్థం. సో సెకండ్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు అంతే. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెలంగాణ ఒకటి చూసుకోండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ తెలంగాణ సర్కిల్ అని చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడ తెలంగాణలో కూడా ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ డివిజన్లో సెలెక్షన్ అవ్వడం జరిగింది. వాళ్ళని వెరిఫికేషన్ కూడా ఆదిలాబాద్లోనే పిలవడం జరిగింది. సో మీరు ఏ డివిజన్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఆదిలాబాద్లో ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఉందో ఫ్రెండ్స్. తెలంగాణలో మాక్సిమం కట్ ఆఫ్ అనేది హైగానే ఉంది చూసుకోవచ్చు మీరు. తెలంగాణలో 99, 98, 95 కంటే ఇవ్వనే ఉంది. 95 కూడా చాలా తక్కువ మందికి రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ మాత్రమే 95 అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా. ఎస్టీ కేటగిరీ మాత్రమే 95 రావడం జరిగింది.
సో మిగతా అంతా కూడా హై కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది తెలంగాణలో. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, నేను కట్ ఆఫ్ గురించి ఇంకో వీడియో చేస్తాను. సో వీడియోలో మీరు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇలా మీరు పైన టాప్లో ఏముంటుందంటే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ ఆప్షన్లో వెళ్ళేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పేస్ట్ చేయండి. అక్కడ సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇలా నో డేటా నో మ్యాచ్ ఫౌండ్ అని వస్తే మాత్రం మీరు సెలెక్షన్ కాలేదని అర్థం. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ 1 నెంబర్ అని వచ్చింది అనుకో, అవుట్ ఆఫ్ 1 అని వచ్చింది అనుకో, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు సెలెక్షన్ అయ్యని అర్థం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, సో రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చేసాను, టెలిగ్రామ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్లో డైరెక్ట్ పీడిఎఫ్ అనేది అక్కడ సెండ్ చేయడం జరిగింది. సో మీరు ఇలాంటి వెబ్సైట్లో రాకుండా చెక్ చేసుకోకుండా డైరెక్ట్ మీరు అక్కడ నుంచి మీరు సెలెక్షన్ అయ్యారో లేదో అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, బట్ ఎలా చెక్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్తే మాత్రం మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు మెసేజ్ చేశారనుకో నేను తప్పకుండా చెక్ చేసి పంపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్. సో ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, జాయినింగ్ కానీ ఎలా ఉంటుందని ప్రతి దాని గురించి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. లేదంటే నేను కాంటాక్ట్ అయినా కూడా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో సెలెక్షన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే సెలెక్షన్ కాలేదో, మీ నేమ్ అయితే రాలేదో, సెకండ్ థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ నేమ్ అనేది మెరిట్ లిస్ట్ తప్పకుండా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇలాంటి రిజల్ట్ రాగానే మీకు తప్పకుండా టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో వీడియోని ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ. జై హింద్.